హబీస్ వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతిస్ హై. నేను హాస్టల్ రూమ్ నుంచి బయటికి రాగానే టోటల్ బెలూన్స్ తో ఉంది అండ్ టిఫిన్ చేయడానికి వెళ్తే ఫుల్ ఆఫ్ రోజెస్. దిస్ ఈస్ హౌ మై వాలంటైన్స్ డే స్టార్టెడ్. అండ్ దీనికోసం మేమైతే ఒక గేమ్ ఆడాము. ఎవ్రీ వన్ ఆఫ్ మై బ్యాచ్ ఆర్ సింగిల్ అనమాట. సో అందుకోసం జస్ట్ వీ హ్యాడ్ ఎ చీట్స్ అండ్ దాంట్లో వాళ్ళ క్రషెస్ నేమ్స్ ఉంటాయి అండ్ చీట్స్ తీసుకుని వీ గిఫ్టెడ్ సెల్స్. యాక్చువల్గా లాస్ట్ షార్ట్ చూసింటే అర్థం అయిపోయి ఉంటుంది నేనేం గిఫ్ట్ చేశాను అని. నేనైతే నాకు పాయల్ నేమ్ వచ్చింది అండ్ క్రష్ వచ్చి ఆది. సో నేను కొన్ని రోజెస్ తీసుకున్నాను అండ్ తన డెస్క్ మీద తను రాకముందే మొత్తం ఇలా డెస్క్ మొత్తం డెకరేట్ చేసి పెట్టేశాను అనమాట. షీ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్. ఫస్ట్ టైం ఇంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను వ్యాలంటైన్స్ డే అనింది. అండ్ నా టైంకి వచ్చేసరికి వాచ్మ్యాన్ దగ్గర నా కోసం చాక్లెట్స్ పెట్టున్నాయి అండ్ డెస్క్ దగ్గరకు వచ్చేసరికి దెర్ వాజ్ ఎ రోజ్ ఫర్ మీ. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ ఎవరో తెలీదు నాకు. మొత్తం ఆఫీస్లో అందరూ ఏడిపించారు ఎవరిచ్చారని. లాస్ట్లో వచ్చి వన్ ఆఫ్ మై అంటే మా 4 మెంబర్స్లోనే రచన హ్యాస్ కెప్ట్ దట్ రోజ్ అనమాట. అండ్ ఈవినింగ్ మాకు కొంచెం ప్లానింగ్ ఉండింది. ఎక్కడికి వెళ్తున్నామో చూపిస్తున్నా. యాక్చువల్గా ముంబై ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు రోమ్ అరౌండ్ ఫర్ పబ్స్ అండ్ ఆల్. నాకు ముంబైలో స్పెసిఫిక్గా ఏదైనా ప్లేస్ నచ్చుతుంది అంటే ఇట్స్ పోవాయ్ అండి. పోవాయ్లో చాలా చాలా చూడడానికి సీనరీస్ కానీ అన్ని హబ్స్ ఆర్ డైనింగ్కి కూడా చాలా ప్లేసెస్ ఉంటాయి. చాలా ఇట్ ఈస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేస్ అండ్ చాలా ట్రై చేశాను నాకు అక్కడ ఆఫీస్ కావాలి పోవాయ్లో అని. అండ్ గెలరియా మాల్ అండ్ ఫైనల్లీ వి రీచ్ టు అవర్ డెస్టినేషన్. సో ఇదే అంత ఓవర్వ్యూ. అండ్ ఫస్ట్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. ఫస్ట్ అనే ఆర్డర్ ఇచ్చి మీన్ వైల్ అంటే ఆల్రెడీ టైం లేట్ అయిపోయింది. వి రీచ్ దట్ బై ఆల్మోస్ట్ 9:30 అండ్ మళ్ళీ 12 లోపల రిటర్న్ అయిపోవాలి అనేసి. లాస్ట్ షార్ట్ చూసి అందరూ మెసేజ్ చేశారు లైక్ వాట్ గిఫ్ట్ యూఆర్ గోయింగ్ టు గిఫ్ట్ అనేసి. నేను గిఫ్ట్ చేయలేదండి. దిస్ ఈస్ ద గిఫ్ట్ విచ్ ఐ హ్యావ్ ప్యాక్డ్ ఓవర్ దేర్. ద సేమ్ గిఫ్ట్ ఇందులో కూడా చూపించాను. అండ్ మేము వచ్చింది అయితే ఎపిసోడ్ 1 అనమాట. ఇక్కడైతే డైనింగ్ బాగుంటుందని చూసుకొని వచ్చాము. అందరూ కపుల్స్తో డాన్స్ వేస్తుంటే మేము మాత్రం మాకు మేమే డాన్స్ వేసుకోవాల్సి వస్తుంది. అండ్ వాళ్ళు వచ్చి ఫొటోస్ కొన్ని తీసేసుకున్నాం అనమాట అంటే లేట్ అయిపోద్దని. అలా మా ఫుడ్ వచ్చే లోపల ఫొటోస్ అన్నీ క్యాప్చర్ చేసుకుని వెళ్ళిపోయాం. అండ్ వాట్ వీ హ్యావ్ ఆర్డర్డ్ ఈస్ హియర్. నేనైతే మెయిన్గా ఎందుకు వెళ్తానంటే ఐ లవ్ వైట్ సాస్ పాస్తా అండి. అట్లీస్ట్ లాస్ట్ ఇయర్ సోలోగా తిన్నాను. ఈ ఇయర్ నేనైతే తినలేదు. నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ నా పార్ట్నర్తో తినాలనుకుంటున్నాను. అండ్ ఏజ్కి సంబంధం లేకుండా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అందరు అడుగుతారు లైక్ వై యూ చూస్ ముంబై, ఎందుకు ఇక్కడ కాదు, వై నాట్ హైదరాబాద్, బెంగళూరు. అండ్ ఇక్కడన్న ఫ్రీడమ్ వేరు, అక్కడున్న ఫ్రీడమ్ వేరు అండి. నిజంగా చెప్తున్నాను. ముంబై ఇస్ ద బెస్ట్ అని చెప్పాను కానీ నాకు నచ్చిన సిటీ ముంబై టు జస్ట్ ఎంజాయ్ అండ్ రాక్. సో ఐ హ్యావ్ చూజన్ ముంబై ఫర్ దాట్. ఐ థింక్ నో వన్ విల్ బీ జడ్జింగ్ ఆన్ దిస్ పాయింట్ ఫర్ నెక్స్ట్ టైమ్. This is our first Valentine. నేనే కాదు మా 4 మెంబర్స్కి ఫస్ట్ Valentine. We enjoyed a lot and a lot. This is how we go. Hope you enjoyed and thanks, like, share, comment. Thank you.